తులసి కోట చుట్టూతా వీళ్ళు ప్రదర్శన ఎందుకు చేస్తారు? దండం పెట్టి ఊరుకోవచ్చు కదా మిగిలిన వాటిలాగా. ప్రదర్శన ఎందుకంటే, ఇప్పుడు సపోజ్ ఇది ఎదురుగుండా తులసి చెట్టు అనుకోండి, దీనికి వీళ్ళు దండం పెడితే సంవత్సరంలో ఒక 6 నెలలు గాలి అట్నుంచి ఇటు రావచ్చు, కానీ ఒక 6 నెలలు ఇటు నుంచి ఇటు వెళ్తుంది కదా, కొంత పీరియడ్ మనమేంచి అటు వెళ్తుంది కదా, మనమేంచి తులసి చెట్టుకు గాలి వెళ్ళినప్పుడు మనకి హెల్త్ పరంగా ఉపయోగం ఉంటుంది. సో తులసి చెట్టుకు గాలి పీల్చాలంటే దాని చుట్టూ రౌండ్ కనుక మనం తిరగటం మొదలు పెట్టామంటే అది 360 దూరంలో ఏదో పక్క నుంచి ముక్కులోకి వెళ్తుంది. కాబట్టి ప్రదర్శన అనే సిస్టమ్ పెట్టారు. ఇదే కాకుండా తులసిలో ఉండే కొన్ని అద్భుతమైన గుణాలు, ఇది బెస్ట్ మనకి యాంటీ ఆక్సిడెంట్గా కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అనేక ఆయుర్వేదిక్ కానీ ఈవెన్ అలోపతిక్ వాటిలో కూడా అద్భుతమైన ఔషధాలు ఎక్స్ట్రాక్ట్ నుంచి దాన్ని తీసి బాగా వాడతారు. గతంలో మన నవాల్జిన్ ఎనాల్జిన్ అని వాటిలో కూడా తులసి నుంచి వచ్చే ఫైటోకెమికల్స్ ఉండే కూడా మన అందులో ఉపయోగించేవాళ్ళు. ఎనాల్జిన్ నవాల్జిన్ అని పెయిన్ కిల్లింగ్ ట్యాబ్లెట్స్. ఇది ఒకప్పుడు మన చైనాలో కానీ ఇండియాలో కానీ మన ఆయుర్వేదిక్ వీటిలో కూడా పెయిన్ కిల్లింగ్ వాడే సందర్భాల్లో చాలా విస్తారంగా వాడేవాళ్ళు. కాబట్టి తులసి ఆకులు తినటం, తులసిది సంబంధించి చాలా తులసి సంబంధించి ఆయిల్స్ లాంటివి కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం వాడటం ద్వారా రోగనిరోధక శక్తి, ఇమ్యూనిటీ బలంగా పెరుగుతుంది. అనేక దగ్గు సంబంధించి లాంటి, లేదా గొంతుకు సంబంధించిన, శ్వాసకు సంబంధించినవి, అట్లానే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన కూడా అనేక ఇష్యూస్ని సెట్ చేయడంలో ఈ తులసి అద్భుతమైన ఔషధంలాగా ఉపయోగపడుతుంది.